Hello everyone, welcome to Sri Math World. AP MSET 17th September 2020 Shift 1 paper continuation sums. The equation of circle with the center 5, 4 and touch y-axis is find out చేయాల్సిన సర్కిల్కి సెంటర్ ఇచ్చారు h, k అనుకుంటే నెక్స్ట్ అది ఇంకా ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందంటే y-యాక్సిస్ని టచ్ చేస్తుంది అన్నారు. దీనికి ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్. h, k అంటే సెంటర్ వాల్యూస్, ఇవి సబ్స్టిట్యూషన్ చేస్తే x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ అంటే 25. సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10x మైనస్ 8y ప్లస్ 25 క్యాన్సిల్ అయితే ప్లస్ 16 ఉంటుంది. 16 ఈక్వల్ టు 0. Let x be the random variable such that x of x is the number of heads in x for each x belongs to R, where S is the sample space of random experiment of tossing 3 fair coins. 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు హెడ్స్ పడే పాసిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ అని చెప్పిన వాల్యూస్గా అంటే ఫేవరబుల్ వాల్యూస్గా తీసుకున్నారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే పి ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే ఆ 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఆ 3 కాయిన్స్లో 2 హెడ్స్ ఉండేలాగా పాసిబిలిటీ ఏదైతే వస్తుందో ఆ ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఈక్వల్ టు 2 క్యూబ్ 8. నెక్స్ట్ ఫేవరబుల్ పాయింట్స్ తీసుకుంటే 2 హెడ్స్ ఉండాలి అంటున్నారు. సో హెడ్ అండ్ టెయిల్, నెక్స్ట్ టెయిల్ హెడ్ నెక్స్ట్ హెడ్ టెయిల్ అండ్ హెడ్ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటుంది. నెక్స్ట్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ x ఇన్వర్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు 3/8. ఇఫ్ p అండ్ q ఆర్ లెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు లైన్స్, 2 లైన్స్ ఇచ్చారు. ఆ 2 లైన్స్ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్కి p అని, సెకండ్ లైన్ ఈక్వేషన్ qకి ఈక్వల్ అవుతుంది. అయితే ఈ కండిషన్స్లో ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ p ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా mod c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో mod c అంటే mod ఆఫ్ మైనస్ k బై రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ cosecant square theta which is equal to k by root of secant అంటే 1 by cos square theta sin square theta LCM చేస్తే ఇది న్యూమరేటర్ sin square plus cos square 1 వస్తుంది. సో ఫైనల్గా p ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ sin theta cos theta వస్తుంది. సో దీనికి 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే p వాల్యూ k by 2 ఇంటూ సైన్ 2 theta వస్తుంది. నెక్స్ట్ q ఈజ్ ఈక్వల్ mod c బై అంటే mod మైనస్ k ఇంటూ కాస్ 2 theta బై రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta. ఇది ఐడెంటిటీ 1 అవుతుంది. సో q ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ కాస్ 2 theta. సో ఇప్పుడు కండిషన్స్ చూస్తే 4 times of p square plus q square equal to 4 into p square అంటే k square by 4 sin square 2 theta plus q square అంటే k square cos square 2 theta. 4 క్యాన్సిల్ అవుతుంది. బోత్ టర్మ్స్లోంచి k స్క్వేర్ని కామన్ తీస్తే sin square 2 theta plus cos square 2 theta ఐడెంటిటీ ఇది 1 అవుతుంది. సో ఫైనల్గా 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ వస్తుంది. సెకండ్ యాప్. నెక్స్ట్ ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2ky ప్లస్ 25 ఈక్వల్ టు 0 టు టచ్ y యాక్సెస్ దెన్ k ఈక్వల్ టు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ఇచ్చిన సర్కిల్ y యాక్సెస్ని టచ్ చేస్తుంది అంటున్నారు. ఈ సర్కిల్ y యాక్సెస్ని టచ్ చేస్తుంది అంటే x వాల్యూ 0 అని చెప్పండి. సో x ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే సో y స్క్వేర్ ప్లస్ 2ky ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో దీనిలో డిస్క్రిమినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు
బి స్క్వేర్ అంటే 4k² మైనస్ 4ac అంటే 100 which is equal to 0, which implies k² equal to 25, which implies k equal to plus or minus 5. మనీ ఫైండ్ అవుట్ చేయమన్న k వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 5 వస్తుంది. నెక్స్ట్ సమ్. Find the number of ways of selecting 4 pens and 3 pencils from a packet of 8 pens and 5 pencils. సో సెలెక్ట్ చేయమంటున్నారు. దేనిలోంచి? టోటల్ ప్యాకెట్లో 8 పెన్స్ 5 పెన్సిల్స్ ఉంటున్నాయి అన్నారు. 8 పెన్స్లో నుంచి ఎన్ని పెన్స్ని సెలెక్ట్ చేయాలి? 4 పెన్స్ ఇంటూ 5 పెన్సిల్స్లోంచి ఎన్ని పెన్సిల్స్ సెలెక్ట్ చేయాలి? 3 పెన్సిల్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 8c4 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5c3 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 క్యాన్సిల్, ఇది 2 టైమ్స్. నెక్స్ట్ ఇది 8 క్యాన్సిల్ అవుతుంది, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. టోటల్గా 35 2s అంటే 70 ఇంటూ 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 700. నెక్స్ట్ సమ్. x⁴ బై ఈ ఫంక్షన్ ఇచ్చారు, ఇది f(x/g) ఫామ్లో ఉంది. ఇది ఏ ఫ్రాక్షన్ అవుతుంది? ప్రాపరా ఇంప్రాపరా అనేది ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. డిగ్రీ ఆఫ్ f(x) అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ కన్నా డినామినేటర్ డిగ్రీ ఆఫ్ f(x) విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g(x) అయితే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇంప్రాపర్. నెక్స్ట్ సమ్. ఇన్ హౌ మెనీ వేస్ వన్ కెన్ సెండ్ 6 న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ టు 4 పీపుల్ అన్నారు. n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఈక్వల్ టు 6 ఆర్ ఈక్వల్ టు ఎంతమంది పర్సన్స్కి మనం ఈ కార్డ్స్ని పంపించాలి? 4 మెంబర్స్కి కనుక n ఈక్వల్ టు 6 ఆర్ ఈక్వల్ టు 4. సో ఎలా పంపించు? నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 6p4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 6 minus 4 factorial అంటే 2 factorial which is equal to 6 into 5 into 4 into 3 that equal to 360. Next sum. If closed interval AB is the range of function x plus 2 by 2x² plus 3x plus 6 for x belongs to R, then so ఇచ్చిన ఫంక్షన్ని y ఈజ్ ఈక్వల్ టు అని తీసుకోవాలి. y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 బై 2x² ప్లస్ 3x ప్లస్ 6 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2yx² ప్లస్ 3yx ప్లస్ 6y మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 విచ్ ఇంప్లైస్ 2yx² ప్లస్ 3y మైనస్ 1 ఇంటూ x ప్లస్ 6y మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ ఏమంటున్నాడు? ఎక్స్ అనేది రియల్ నెంబర్ అన్నాడు. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కనుక విచ్ ఈస్ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ జరుగుతుంది. డెల్టా అంటే b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 3y మైనస్ 1 హోల్ స్క్వేర్ minus 4 into 2y into 6y minus 2 greater than or equal to 0. 3y whole square అంటే 9y² plus 1 minus 6y minus 8y into 6 y². Next minus into minus plus 8 2 16y which is greater than or equal to 0. 9y² మైనస్ 48y అంటే మైనస్ 39y². నెక్స్ట్ ప్లస్ 10y ప్లస్ 1 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ని మల్టిప్లై చేస్తే 39y² ప్లస్ మైనస్ 10y మైనస్ 1 విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీనికి కనుక ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మల్టిప్లై చేస్తే 39 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 10 రావాలి. 13 3s అయితే వస్తుంది.
39y square minus 13y plus 3y minus 1 which is less than or equal to 0. 13yని కామన్ తీస్తే 3y minus 1 plus 1 into 3y minus 1 which is less than or equal to 0. So finalగా ఈ వాల్యూ 13y plus 1 into 3y minus 1 which is less than or equal to 0. X minus alpha into x minus beta less than equal to 0 అంటే alpha less than or equal to alpha అంటే minus 1 by 13 less than or equal to y less than or equal to 1 by 3. సో ఇక్కడ a వాల్యూ ఎంత minus 1 by 13, b వాల్యూ 1 by 3. సో a వాల్యూ నెగిటివ్, a వాల్యూ నెగిటివ్, b వాల్యూ పాజిటివ్. సెకండ్ ఆప్షన్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద పాయింట్ ఆన్ ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4 హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది లైన్ ఈజ్ అని చెప్పని ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సర్కిల్ మీద ఉన్న పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్కిల్ మీద ఉన్న పాయింట్ అంటే ఈ పాయింట్స్ని సర్కిల్లో సబ్స్టిట్యూషన్ చేస్తే సాటిస్ఫై చేయాలి. అలా చేస్తే ఏ పాయింట్ అయితే సాటిస్ఫై చేస్తుందో అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే 12 by 25 అంటే 144 by 625 ప్లస్ 36 అంటే 36 స్క్వేర్ అంటే 2376 by 625 which is approximately 4.032 వస్తుంది, which is not equal to 4కి అయితే ఈక్వల్ కావట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే 4,0 అంటే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 కదా మనకు వచ్చేది ఆన్సర్, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 అంటే సెకండ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఈ ఆప్షన్ వెరిఫై అవుతుంది. సో మనకు కావాల్సిన మనకి సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏదంటే 2,0 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సమ్, let ABC be the lengths of sides of triangle with its opposite angles ABC. ఒక ట్రయాంగిల్ కి ABC, C ఇది B ఇది A ఇట్లా ఉంటే కనుక ఒక ట్రయాంగిల్ సైడ్స్తో అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, యాంగిల్ C ఈక్వల్ టు ఇచ్చారు, ఈ ఇచ్చిన ఈ దీనికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయన్నారు. cos C equal to a square plus b square minus c square by 2ab. సో C అనే యాంగిల్ తెలుసు కనుక cos C ఫార్ములా రాసాం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే C అంటే 16 సబ్స్టిట్యూషన్ చేస్తే 2ab ఇంటూ cos 60 అంటే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. ఈ మైనస్ c స్క్వేర్ ఇటు వస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ab ప్లస్ c స్క్వేర్. ఈ కండిషన్ని దీనిలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇది మల్టిప్లై చేస్తే c ఇంటూ a ca ప్లస్ c ఇంటూ b bc ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే మనకు వచ్చిన వాల్యూ ab ప్లస్ c స్క్వేర్ బై డినామినేటర్ కూడా మల్టిప్లై చేస్తే b ఇంటూ c bc ప్లస్ నెక్స్ట్ b ఇంటూ a ab ప్లస్ c ఇంటూ c c స్క్వేర్ ప్లస్ c into a ca. Numerator denominator same, final answer 1. Next question, if f of x is a polynomial of second degree in x అన్నారు అంటే f of x అనేది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని చెప్పని ఇచ్చారు. సెకండ్ డిగ్రీ in polynomial in x such that f of 0 equal to f of 1 equal to ఈ కండిషన్ ఇచ్చారు. f of 0 equal to -3 అంటే ఈ కండిషన్లో f of ఈ ఫంక్షన్లో f of 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు -3. f of 0 ఈక్వల్ టు -3 ఇచ్చారు కదా, ఈ పాలినామియల్లో x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే c ఈజ్ ఈక్వల్ టు -3 వస్తుంది. నెక్స్ట్ f of 1 ఈజ్ ఈక్వల్ టు కూడా -3. f of 1 అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు -3. c అంటే ఆల్రెడీ -3 కదా, a ప్లస్ b ఈక్వల్ టు 0 అని చెప్పని వచ్చింది. నెక్స్ట్ 3 టైమ్స్ ఆఫ్ f of 2 ఈక్వల్ టు -3. 3 ఇంటూ f of 2 3 క్యాన్సిల్ అయితే f of 2 ఈక్వల్ టు -1 వస్తుంది. f of 2 అంటే
4 into a 4a plus 2b plus c ఈక్వల్ టు -1. సి అంటే -3 తెలుసు. ఈ కండిషన్ నుంచి b ఈక్వల్ టు -a తీసుకుంటే 4a minus 2a minus 3 equal to -1. సో 2a ఈజ్ ఈక్వల్ టు 2 అంటే a ఈక్వల్ టు 1 వచ్చింది. a ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ నుంచి b ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ సి వాల్యూ -3 వచ్చింది. సో ఇంటిగ్రేషన్ చేయాల్సింది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ క్యూబ్ -1 ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది. ఫార్ములాని స్ప్లిట్ చేసి ఎక్స్పాండ్ చేసి రాస్తే ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు ఏ బై ఎక్స్ -1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ -1 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 అప్లై చేస్తే 1 - 1 ఈ రెండు క్యాన్సిల్ అయితే -3 ఈక్వల్ టు 1 + 1 + 1 3a. ఈ వాల్యూ మొత్తం ఎక్స్ -1 కనుక 1 - 1 0 అవుతుంది. ఫైనల్గా a ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ని కంపేర్ చేసుకుంటే -3 ఈక్వల్ టు a మైనస్ సి 2 సి వాల్యూ 2 వస్తుంది. నెక్స్ట్ కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని కంపేర్ చేసుకుంటే ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది. 1 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ a ప్లస్ b విచ్ ఎంప్లాయిస్ b ఈజ్ ఈక్వల్ టు a అంటే -1 కదా b ఈక్వల్ టు 2 వస్తుంది. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ -1 బై ఎక్స్ -1 డిఎక్స్ నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రల్ 2 ఇంటూ 2x ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఇప్పుడు 2x ప్లస్ 2ని ఇంటిగ్రల్ -1 బై ఎక్స్ -1 డిఎక్స్ని ఇలాగే రాస్తాం. ఇప్పుడు 2x ప్లస్ 2ని 1 + 1గా రాస్తే ఇంటిగ్రల్ 2x ప్లస్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ అంటే లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ లాగ్ మోడ్ ఎక్స్ -1 ప్లస్ ఇది డినామినేటర్ వాల్యూ మొత్తాన్ని t అనుకుంటే 2x ప్లస్ 1 dx అనేది dt అవుతుంది. ఇంటిగ్రల్ dt బై t అంటే log t log ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ప్లస్ ఈ టర్మ్కి ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ టర్మ్కి 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ టర్మ్ లేదు, b ప్లస్లో 1/2 ఉంది కనుక 1/4ని యాడ్ చేసాం సబ్ట్రాక్ట్ చేసాం ప్లస్ 1. సో ఈ వాల్యూని వరకు సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ 1 బై ఇది మొత్తం ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 1 అంటే 3 బై అంటే √3/2 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫామ్లో ఉంది అంటే 1/a. ఫైనల్ ఆన్సర్ ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది కనుక లాగ్ ఆఫ్ ఏ బై బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై మోడ్ ఎక్స్ -1 ప్లస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే 1/a అంటే 2/√3 tan ఇన్వర్స్ x by a అంటే 2x ప్లస్ 1/2/√3 అంటే 2x ప్లస్ 1/3 ప్లస్ c.
ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ దెన్ వన్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఆఫ్ ఈ వాల్యూకి ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ ఈక్వల్ టు 5/4ని దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే రూట్ 5/4 ప్లస్ 1 అంటే 9/4. నెక్స్ట్ మైనస్ మాడ్యులస్ ఆఫ్ 5/4 మైనస్ 1, 5 మైనస్ 4 అంటే 1/4 వస్తుంది, 1/2 అవుతుంది రూట్లో నుంచి బయటకు వస్తే, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ సింప్లిఫికేషన్ చేస్తే 9/4 అంటే 3/2, మాడ్యులస్ని తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, మైనస్ వచ్చినప్పుడు ప్లస్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/2 అంటే 2 ఆన్సర్ వస్తుంది. ఆర్ దీనిలోనే 3/2 ప్లస్ ఆర్ మైనస్ కదా, -1/2 కండిషన్ కూడా ఉంది. 3/2 - 1/2 అంటే 2/2 అంటే 1 వస్తుంది ఫస్ట్ ఆప్షన్లో. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కూడా వెరిఫై చేస్తే రూట్ 5/4 రూట్ 4 ఇంటూ 5/4 - 1, 5 - 1 అంటే రూట్ 4 అంటే 2 వస్తుంది ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది వెరిఫై అయ్యింది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అనేది వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ కనుక ఇది సాటిస్ఫై చేయకపోతే రిమైనింగ్ కూడా వెరిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, let p, q and r be such that r bar not equal to 0, p bar cross q bar equal to r bar, q bar cross r bar equal to p bar, then అని చెప్పనని కండిషన్స్ సాటిస్ఫై అవుతాయా లేదా అనేది వెరిఫై చేయండి అన్నారు. ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ చూస్తే p క్రాస్ q ఈక్వల్ టు r బార్ అని చెప్పని ఇచ్చారు. r అనేది pqలకి అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది, r క్రాస్ p అండ్ q. సో విచ్ ఇంప్లైస్ r, p ఈక్వల్ టు 90 degrees. ఇచ్చిన కండిషన్ p క్రాస్ q క్రాస్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాము అంటేనే వాటి మధ్య యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది అని చెప్పనని. r, p ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ అలాగే rతో qకి కూడా r అనే వెక్టర్ ఇదని తీసుకుంటే ఇది pకి qకి రెండిటికి కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది అని చెప్పనని. సో r, q ఈజ్ ఈక్వల్ టు కూడా 90 degrees. నెక్స్ట్ కండిషన్ q బార్ క్రాస్ r బార్ ఈక్వల్ టు p బార్ అని చెప్పని ఇచ్చారు. అంటే p బార్ అనేది qకి పర్పెండిక్యులర్గా ఉంటుంది అండ్ r బార్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, విచ్ ఇంప్లైస్ p, q అంటే pqల మధ్య యాంగిల్ వచ్చేసి 90 degrees. అలాగే p, rల మధ్య యాంగిల్ కూడా చూసుకుంటే 90 degrees వస్తుంది. టోటల్గా ఈ రెండు కండిషన్స్ నుంచి PQRలు అనేవి ఆర్థోగోనల్ వెక్టార్స్ అవుతాయి, పేర్ వైజ్ ఆర్థోగోనల్ వెక్టార్స్. నెక్స్ట్ ఇది కరస్పాండింగ్ ఈ యాక్సెస్ చూసుకుంటే ఎక్స్ యాక్సిస్ కరస్పాండింగ్, వై యాక్సిస్ కరస్పాండింగ్, జెడ్ యాక్సిస్ కరస్పాండింగ్. ఎక్స్ యాక్సిస్ అంటే ఇది కరస్పాండింగ్ వెక్టర్ ఐ బారు, ఇది జే బారు, ఇది కే బార్ అనుకుంటే మాడ్ p బార్ ఈక్వల్ టు రూట్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే మాడ్ q బార్ ఈక్వల్ టు కూడా 1. నెక్స్ట్ మాడ్ r బార్ ఈక్వల్ టు కూడా 1 వస్తుంది. సో ఈ వాల్యూ సెకండ్ ఆప్షన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ది డొమైన్ ఆఫ్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ 4 - x బేస్ 10 అని చెప్పని ఇచ్చారు. కాజ్ ఇన్వర్స్కి ఫంక్షన్కి డొమైన్ తీసుకుంటే డొమైన్ -1, అలాగే లాగరిథమిక్ ఫంక్షన్ బేస్ ఏకి డొమైన్ వచ్చేసి 0, ఇవి డొమైన్ ఫంక్షన్స్. ఇక్కడ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ అయితే ఎక్స్ ప్లేస్లో ఉన్న కండిషన్ ఏంటి, x-3/2 అనేది వేటి మధ్యలో ఉంటుంది, క్లోజ్డ్ ఇంటర్వల్ కనుక <(1) ఫంక్షన్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఇచ్చారో ఆ ఫంక్షన్ <(1). సో దీన్ని మల్టిప్లై చేస్తే 2ని మల్టిప్లై చేస్తే -2x-3 <(2). సో మన ఈ ఇన్ఈక్వాలిటీ మొత్తం 3ని యాడ్ చేస్తే -2 + 3 అంటే 1 <(x <(5) వస్తుంది. సో ఇక్కడ కాజ్ ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క డొమైన్ తీసుకుంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 1, 5 అని వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఉంది కదా లాగరిథమిక్ ఫంక్షన్.
సో ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ తీసుకుంటే log x బేస్ అయితే 0, ఇక్కడ మనకున్న ఫంక్షన్ 0 స్ట్రిక్ట్లీ లెస్ దాన్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 4 - x స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే 0 గ్రేటర్ దాన్ x - 4 గ్రేటర్ దాన్ -∞ వస్తుంది. సో ఈ కండిషన్ని తీసుకుంటే 0 గ్రేటర్ దాన్ x - 4 విచ్ ఇంప్లైస్ 4 గ్రేటర్ దాన్ x వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, 4 కన్నా చిన్నవిగా ఉంటాయి. 4 కన్నా చిన్నవిగా ఉంటాయి, 4 ఇంక్లూడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి x వాల్యూస్ ఎలా ఉన్నాయి, క్లోజ్డ్ ఇంటర్వల్ 1 and 5కి మధ్యలో ఉంటాయి, ఇంక్లూడింగ్ 1 and 5 అన్నారు. ఈ రెండు కండిషన్స్ని బేస్ చేసుకుని డొమైన్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 1, 4 ఓపెన్ బ్రాకెట్స్, ఇక్కడ 4 ఇంక్లూడ్ అవ్వట్లేదు, ఎక్స్క్లూడ్ అవుతుంది. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 + x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇంటిగ్రల్ ఇది మొత్తం e⁻x ఫార్ములా. ఇంటిగ్రల్ e⁻x dx ఈక్వల్ టు e⁻x + c. నెక్స్ట్ సమ్ ఫైండ్ mod a cross b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇఫ్ mod a బార్ ఇచ్చారు, mod b బార్ ఇచ్చారు అండ్ ఏబీల మధ్యలో యాంగిల్ కూడా ఇచ్చారు 30 degrees అని చెప్పాను. అయితే మన ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. a బార్ క్రాస్ b బార్కి ఫార్ములా mod a mod b sin of ab విచ్ ఈజ్ ఈక్వల్ టు mod a అంటే 2, mod b అంటే 3, mod b బార్ అంటే 3, sin 30 degrees which is equal to 2 3s are 6 into 1/2 which is equal to 3. So third option. Next question, the general solution of cos x minus sin x equal to 0 అంటే cos x equal to sin x. both sides cos x ని డివైడ్ చేస్తే sin x by cos x అంటే tan x equal to 1. tan లో ఏ వాల్యూ 1 అవుతుంది, tan 45. tan x equal to tan theta ఫామ్లో ఉంటే జనరల్ సొల్యూషన్ theta equal to అంటే ఇక్కడ x ఉంది, x equal to npi ప్లస్ ఆల్ఫా అంటే π/4, npi ప్లస్ π/4 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇఫ్ 1 ఆల్ఫా స్క్వేర్ అండ్ సో ఆన్ nth రూట్ ఆఫ్ యూనిటీని ఫామ్ చేస్తున్నాయి అని చెప్పని అన్నారు. అయితే దెన్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఒక 3 వాల్యూస్ని తీసుకుందాం, 1 ఆల్ఫా స్క్వేర్. సో ఇవి మొత్తం n టర్మ్స్ తీసుకుంటే nth రూట్ ఆఫ్ యూనిటీ, ఈ 3తో క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అనేది జరుగుతుంది అని తీసుకుంటే 1 + ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 0, ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు 1 కండిషన్ నుంచి ఇక్కడ మనం n ఎంత తీసుకున్నాం, 3 అని తీసుకున్నాం. ఇది సబ్స్టిట్యూషన్ చేస్తే సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n - 1 అన్నారు, అంటే 3 - 1 2, 1/2 మైనస్ ఆల్ఫా పవర్ i విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 సమ్మేషన్ అప్లై చేస్తే i వాల్యూ 1 2 మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 మైనస్ i వాల్యూ 2 అని తీసుకుంటే ఆల్ఫా స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 2 మైనస్ ఆల్ఫా ఇంటూ 2 మైనస్ ఆల్ఫా స్క్వేర్, 2 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఆల్ఫా ఎల్సిఎం విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బై మల్టిప్లై చేస్తే 2 2s are 4 మైనస్ 2 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా అంటే 2ని కామన్ తీసి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్గా రాయొచ్చు. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా క్యూబ్. సో మనం క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ n వాల్యూ 3 తీసుకొని దీనికి క్యూబ్ రూట్ అప్లై చేస్తే 1 + 4 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అంటే -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/7 ఆన్సర్. ఆప్షన్ వెరిఫికేషన్, ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే 3 - 2 అంటే 1 into 2 క్యూబ్ అంటే 8, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే n - 2 అంటే 3 - 2 అంటే 1 into 2 పవర్ 3 - 1 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1/2 క్యూబ్, 2 క్యూబ్ మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 + 1 5/7, 5/7 ఆప్షన్ జరుగుతుంది కనుక సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.